హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు శివ. మీరు చూస్తున్నది సిస్టమ్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని పర్మనెంట్గా ఎలా డిలీట్ చేయాలి 2024లో. ఫ్రెండ్స్, మీ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ తెలియకున్నా మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని పర్మనెంట్గా ఎలా డిలీట్ చేయాలో అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. ఇంకా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని పర్మనెంట్గా డిలీట్ చేసిన తర్వాత మీరు చేయకూడనిది తప్పు ఒకటి ఉంది. ఆ తప్పు చేస్తే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది పర్మనెంట్గా డిలీట్ అవ్వదు. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ పైన 3 డాట్స్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. తర్వాత అకౌంట్ సెంటర్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. తర్వాత కొంచెం స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ కింద అకౌంట్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ అని చూపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ డీయాక్టివేషన్ ఆర్ డిలీషన్ అని చూపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది కనిపిస్తుంది, దీని మీద అయితే ట్యాప్ చేయండి. ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని పర్మనెంట్గా డిలీట్ చేయాలనుకుంటే డిలీటింగ్ యువర్ అకౌంట్ ఈస్ పర్మనెంట్ అని చూపిస్తుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ చేయండి. ఇక్కడ ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇప్పుడు మీరు ఒక రీజన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. రీజన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అని కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇంకా మళ్ళీ కంటిన్యూ అని కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ పాస్వర్డ్ తెలిసి ఉంటే మీ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కింద కంటిన్యూ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని పర్మనెంట్గా డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాస్వర్డ్ తెలియని వాళ్ళు ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మన అకౌంట్ ఫోన్ నెంబర్తో క్రియేట్ చేసి ఉంటే ఫోన్ నెంబర్కి మెసేజ్ వస్తుంది, లేదా జీమెయిల్తో క్రియేట్ చేస్తే జీమెయిల్కి మెసేజ్ వస్తుంది. ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ వి సెంట్ ఏ టెక్స్ట్ మెసేజ్ టు నంబర్ అని చూపిస్తుంది కదా ఫ్రెండ్స్. అయితే ఇప్పుడైతే ఒక మెసేజ్ అయితే వచ్చింది. ఇక్కడ మెసేజ్లో అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ ట్యాప్ టు రీసెట్ యువర్ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ అని ఒక లింక్ ఇచ్చింది కదా ఫ్రెండ్స్, ఈ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ చేసుకోండి. తర్వాత మనకు ఇక్కడ న్యూ పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు గుర్తుండే పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకోండి. కింద కూడా సేమ్ పాస్వర్డ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు కింద రీసెట్ పాస్వర్డ్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీని మీద అయితే క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన పాస్వర్డ్ అయితే కొత్త పాస్వర్డ్ అయితే క్రియేట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ముందు చెప్పిన ప్రాసెస్ని ఫాలో అయిపోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ కింద కంటిన్యూ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనకు డిలీట్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇప్పుడైతే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే డిలీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని డిలీట్ చేసిన తర్వాత ఆ అకౌంట్ని 30 డేస్ వరకు లాగిన్ చేయకూడదు. అలా చేస్తే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పర్మనెంట్గా డిలీట్ అవ్వదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ మొబైల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.